ఒకసారి కొద్దిగా కాకపోతే ఈ చిత్రం మా ఫాదర్ ఒక ఎడ్యుకేషనలిస్ట్ కింద చాలా సర్వీస్ చేశారు. అలానే ఒక ప్రొడ్యూసర్ కింద చాలా ఫిల్మ్స్, ఒక 6 ఫిల్మ్స్ ఇండస్ట్రీకి మంచి మంచి హిట్స్ ఇచ్చారు. ఫిల్మ్స్ లైక్ జీనియస్, రాక్షసుడు, మన్పన్నే, 7 ఇలాంటి మంచి హిట్స్ ఇచ్చారు. సో నాకు చిన్నప్పటి నుంచి ఆయన లెగసీ ముందుకు తీసుకెళ్లాలనేదే నా డ్రీమ్. సో ఫైనల్గా ఎలాగో ఎడ్యుకేషన్ సైడ్ నేను ఆల్రెడీ చేస్తున్నాను. సో ఇప్పుడు ఫిల్మ్స్ ద్వారా కూడా ఆయన లెగసీ ఐ వాంటెడ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. సో ఇవాళ ప్రొడ్యూసర్ కింద డెబ్యూ చేస్తా. త్రినాథరావు గారు లాంటి పెద్ద డైరెక్టర్ తో నా ఫస్ట్ ఫిల్మ్ చేయటం నాకు ఇంకా ఆనర్ ఉంది, చాలా హ్యాపీగా ఉంది. For the audience, because there's so much more that's gonna come. Renu Reddy itself is such an entertaining and exciting name, but trust us that there is so much more coming in store that is going to blow your minds, and you are all going to thoroughly enjoy this film in theaters. So yeah, please go and support. And సో నన్ను అందరూ అడుగుతూ ఉంటారు ఎందుకు ఇంత గ్యాప్ తీసుకుంటారు అని. సో నేనైతే ఎవ్రీడే ఒక సినిమా రిలీజ్ చేయాలని ఉంటుంది నాకు, బట్ అవ్వలేదు. బట్ అంటే అట్ ద సేమ్ టైం లో క్వాలిటీ ఫిల్మ్స్ చేయకూడదు, ఏదైనా చేస్తే క్వాలిటీగా చేయాలనేదే నా తపన డెఫినెట్గా. బట్ నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. సో ఐ హోప్ గాడ్ గివ్స్ మీ లాట్ మోర్ ఛాన్సెస్. సో ఎవ్రీ సింగిల్ డే దట్ ఐ గెట్ అన్ ఆపర్చునిటీ ఐ ఫీల్ రియల్లీ బ్లెస్డ్. సో when I act I feel very happy. ఎప్పుడు నుంచి అడుగుతుంటే ఒక మంచి కథ సెలెక్ట్ అయ్యి మనకు నచ్చితే అప్పుడు చేద్దాం ఆఫీస్ గారు అని అలాగా వెయిట్ చేయించాం. అనుకోకుండా మజాక అయిపోగానే శ్రీనివాస్ గారు కథ చెప్పారు. ఒక కథ చెప్తానంటే చెప్పారు. కథ వినగానే నాకు ఎందుకో ఇది అజీష్ గారు చేస్తే బాగుంటుంది అనిపించి ఎంత అజీష్ గారికి ఫోన్ చేసి ఒక కథ పంపిస్తాను వినండి అన్నాం. అందుకని అజీష్ గారు మీరు అనుకుంటారు అజీష్ గారి గురించి జనరల్గా ఒరిజినల్ గా నిజాలు మాట్లాడేసుకుంటాం. ఈ డబ్బు ఇచ్చేస్తారు డైరెక్టర్కి. రెండోది ఏంటంటే ఆయనకి కథ ఏదైనా ఇస్తాయి, తిన్నది ఎక్కువ, ఇలాంటి ఒక న్యూస్లు తిరుగుతూ ఉంటాయి.